హలో గైస్, వెల్కమ్ టు కాంపీట్ మైండ్స్. ఆల్రెడీ మీరు తమ్నైల్లో చూసే ఉంటారండి. ఐపీఎల్కి సంబంధించి మనం ఈరోజు ఒకసారి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఐపీఎల్ అంటే ఇండియన్ ప్రీమియర్ లీగ్కి సంబంధించి 19th ఎడిషన్ అనేది కంప్లీట్ అవ్వడం అయితే జరిగింది. ఎప్పుడు 31st May 2026లో వచ్చేసి ఫైనల్గా కంప్లీట్ అయింది. దాని గురించి ఒకసారి డీటెయిల్గా డిస్కస్ చేద్దామండి. ఐపీఎల్ అంటే ఇండియన్ ప్రీమియర్ లీగ్ అని చెప్పేసి పిలవడం అయితే జరుగుతుంది. ఈ ఐపీఎల్ అనే దాన్ని ఫస్ట్ టైం వచ్చేసి ఎప్పుడు కండక్ట్ చేశారు అంటే 2008లో కండక్ట్ చేయడం అయితే సరే. ఈసారి ఎన్నో ఎడిషన్ అని అడిగితే 19th ఎడిషన్ అనమాట. 19th ఎడిషన్ 2026లో కండక్ట్ చేశారు. విన్నర్గా ఎవరున్నారు అని అడిగితే ఆర్సీబీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వాళ్ళు వచ్చేసి విన్ అవ్వడం అయితే సరే. మరి రన్నర్ కింద ఎవరున్నారు? రన్నర్ అని అడిగితే జీటీ గుజరాత్ టైటాన్స్ వాళ్ళు వచ్చేసి ఉండడం అయితే సరే. విన్నర్ ఆర్సీబీ కదా. మరి ఆర్సీబీ ఇప్పుడు దాకా ఎప్పుడైనా విన్ అయిందా అంటే విన్ అయింది. ఓకేనా, సెకండ్ టైం వచ్చేసి ఆర్సీబీ విన్ అవ్వడం అయితే సరే. ఇక్కడ దీంతో పాటు 2025 అలాగనే 2026 ఈ 2 years కాన్సిక్యూటివ్గా అంటే వరుసగా ఐపీఎల్ టైటిల్ విన్ అయింది ఎవరు అంటే ఆర్సీబీ టీం అని చెప్పుకోవచ్చు అండి. మరి జీటీ ఇప్పుడు రన్నర్ కింద ఉంది కదా. అయితే జీటీ ఎప్పుడైనా విన్ అయిందా అంటే విన్ అయింది. 2022లో వచ్చేసి గుజరాత్ టైటాన్స్ వాళ్ళు వచ్చేసి ఐపీఎల్కి సంబంధించిన టైటిల్ వచ్చేసి విన్ అవ్వడం అయితే సరే. ఆర్సీబీ క్రియేటెడ్ హిస్టరీ అని చెప్పుకోవచ్చు కాన్సిక్యూటివ్గా 2025-26 సంవత్సరానికి సంబంధించి ఐపీఎల్ టైటిల్ విన్ అవ్వడం అయితే సరే. ఇలా విన్ అయిన వాళ్ళలో చెప్పుకోవాలి అంటే థర్డ్ టీం అని చెప్పుకోవచ్చు అండి. థర్డ్ టీం వచ్చేసి ఎవరు అంటే మనకి ఆర్సీబీ టీం అని చెప్పేసి చెప్తూ ఉంటాం. ఐపీఎల్కి సంబంధించి ఫస్ట్ టైం ఎప్పుడు అంటున్నాను 2008 కదా. మరి 2008లో ఎవరు విన్ అయ్యారు? రాజస్థాన్ రాయల్స్ అని చెప్పేసి వాళ్ళు విన్ అవ్వడం అయితే సరే. రాజస్థాన్ రాయల్స్ అని చెప్పేసి వాళ్ళు విన్ అయ్యారు. 2009లో ఎవరు విన్ అయ్యారు అని అడిగితే ఢిల్లీ క్యాపిటల్స్ అని చెప్పేసి చూసుకుంటాం. అలాగనే ఇక్కడ ముంబై ఇండియన్స్ అలాగనే సిఎస్కే వీళ్ళు వచ్చేసి చెప్పుకోవాలి అంటే 5 టైమ్స్ వచ్చేసి విన్ అవ్వడం అయితే జరిగింది. దీనికి సంబంధించి మనం డిస్కస్ చేయడానికి 2010 అలాగనే 11 నెక్స్ట్ వచ్చేసి 18, 21, 23 వచ్చేసి మనకి చెన్నై సూపర్ కింగ్స్ వచ్చేసి విన్ అవ్వడం అయితే జరిగింది. అలాగే ముంబై ఇండియన్స్ చెప్పుకోవాలి అంటే 2013, 15, 17 నెక్స్ట్ 19, 20 అని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే కాన్సిక్యూటివ్గా అని చెప్పుకోవచ్చు అండి. అంటే చెన్నై సూపర్ కింగ్స్ వచ్చేసి కాన్సిక్యూటివ్గా 2010 and 11లో వచ్చేసి చెన్నై సూపర్ కింగ్స్ విన్ అవ్వడం అయితే జరిగింది. అలాగానే 2019, 20కి సంబంధించి చెప్పుకోవాలి అంటే ముంబై ఇండియన్స్ కూడా కాన్సిక్యూటివ్గా విన్ అవ్వడం అయితే జరిగింది. అలాగనే ఆర్సీబీ టీం అనేది చెప్పుకోవాలి అంటే 2025 and 26 విన్ అవ్వడం అయితే సరే. అలా 3 టీములు మాత్రమే విన్ అయ్యాయి అనమాట. అందులో థర్డ్ టీం వచ్చేసి మనకి చెప్పుకోవాలంటే ఆర్సీబీ. ఫస్ట్ వచ్చేసి మనకి చెన్నై సూపర్ కింగ్స్ అని చెప్తాం. సెకండ్ వచ్చేసి ముంబై ఇండియన్స్ అని చెప్తాం. థర్డ్ వచ్చేసి ఎవరు? ఆర్సీబీ విన్ అవ్వడం అయితే జరిగింది. ఇక్కడ చూడండి, ఇంకా మన రిమైనింగ్ చూసుకుంటే కోల్కతా నైట్ రైడర్స్ ఉన్నారు కదా. వీళ్ళు వచ్చేసి 2012 అలాగనే 2024లో వచ్చేసి విన్ అవ్వడం అయితే జరిగింది. జీటీ అని అడిగితే 2022లో వాళ్ళు విన్ అయ్యారండి. అలాగనే ఎస్ఆర్హెచ్ సన్ రైజర్స్ హైదరాబాద్ టీం వచ్చేసి చెప్పుకోవాలి అంటే 2016లో వచ్చేసి విన్ అవ్వడం అయితే సరే. ఇక్కడ ఈ ఫార్మాట్లో ఒకసారి క్లారిటీగా చూసుకోండి. ఐపీఎల్కి సంబంధించి టోటల్ 19 ఎడిషన్స్కి సంబంధించి ఎవరెవరు విన్ అయ్యారు ఇక్కడ ఇవన్నీ కూడా డిస్కస్ చేసామండి. ఇవి ఒక్కసారి క్లారిటీగా చూసుకోండి, ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించిన ఒక టేబుల్ కూడా ఇచ్చాను. ఈ టేబుల్ కూడా మీరు ఒకసారి రిఫర్ చేయండి. అక్కడ రెడ్ కలర్లో ఇచ్చినవి కూడా మనకి చెప్పుకోవాలి అంటే హైలైట్ చేసి ఉంటాయి. 2010, 11 వచ్చేసి కాన్సిక్యూటివ్గా, 19, 20 వచ్చేసి కాన్సిక్యూటివ్గా, అలాగనే వచ్చేసి 25 and 26 వచ్చేసి కాన్సిక్యూటివ్గా విన్ అవ్వడం అయితే జరిగింది. ఈ పాయింట్ ఒకసారి క్లారిటీగా చూసుకోండి, ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. అయితే రాజస్థాన్ రాయల్ వచ్చేసి సెకండ్ టైం విన్ అయ్యారు. అయితే మనకు చెప్పుకోవాలి అంటే రజత్ పటిధర్ అని చెప్పేసి ఇతను ఆర్సీబీకి సంబంధించి మేజర్గా చెప్పుకోవాలి అంటే కెప్టెన్గా ఉండడం అయితే జరిగింది. అయితే వీళ్ళకి సంబంధించిన కోచ్ పేరు ఏంటండి? కోచ్ వచ్చేసి మనకి చెప్పుకోవాలి అంటే
యాండీ ఫ్లవర్. ఎవరు ఆయన పేరేంటి? యాండీ ఫ్లవర్ అని చెప్పేసి ఇతను కోచ్గా ఉండడం అయితే జరిగింది. రన్నర్ కింద గుజరాత్ టైటాన్స్ వాళ్ళు వచ్చేసి ఉండడం అయితే జరిగింది. దీనికి సంబంధించిన కెప్టెన్గా వచ్చేసి చెప్పుకోవాలంటే శుభం గిల్ గారు వచ్చేసి ఉండడం అయితే, శుభం గిల్ వచ్చేసి ఉన్నారు. టోటల్ 74 మ్యాచెస్ వచ్చేసి ఆడడం అయితే జరిగింది. అండ్ ఫైనల్ మ్యాచ్ అనేది చెప్పుకోవాలి అంటే ఎస్ నరేంద్ర మోడీ స్టేడియం వచ్చేసి మనకి గుజరాత్ లో ఉండడం అయితే జరిగింది. అక్కడ కండక్ట్ చేశారనమాట. ఎస్ ఈ పాయింట్ ఒకసారి క్లారిటీగా చూసుకోండి, ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడికి సంబంధించి మేజర్గా మనం చెప్పుకోవాలి అంటే ఎస్ మన క్రికెట్ అంటేనే మేజర్గా మనం చూసుకోవాల్సింది కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి. అందులో మనకి చెప్పుకోవాలి అంటే ఎస్ ఆరెంజ్ క్యాప్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. ఎస్ ఈ ఆరెంజ్ క్యాప్ ఎవరు విన్ అయ్యారు అని అడిగితే ఓకే మనకి ఇది ఎవరైతే హైయెస్ట్ రన్స్ అనేది స్కోర్ చేస్తారో వాళ్ళకి ఇస్తారనమాట. హైయెస్ట్ రన్స్ ఎవరు స్కోర్ చేశారు? వైభవ్ సూర్యవంశీ వచ్చేసి స్కోర్ చేయడం అయితే జరిగింది. ఇతని ఏజ్ కూడా చూసుకోండి 15 years, 15 సంవత్సరాల కుర్రోడు. నిజంగా చెప్పుకోవాలి అంటే 776 రన్స్ వచ్చేసి స్కోర్ చేయడం అయితే జరిగింది. ఏంటండి 776 రన్స్ వచ్చేసి స్కోర్ చేసి యంగెస్ట్ పర్సన్ ఆర్ టీనేజర్ మనకి ఆరెంజ్ క్యాప్ వచ్చేసి విన్ అవ్వడం అయితే జరిగింది. ఇప్పటిదాకా ఐపీఎల్ హిస్టరీలో చరిత్రలో యంగెస్ట్ టీనేజర్ ఆరెంజ్ క్యాప్ విన్ అయింది అంటే వైభవ్ సూర్యవంశీ గారు అని చెప్పేసి ఒక్కసారి క్లారిటీగా చూసుకోవడానికి ట్రై చేయండి. అలాగనే వైభవ్ సూర్యవంశీ గారి గురించి చెప్పుకోవాలి అంటే ఇతను వచ్చేసి మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అవార్డు కూడా ఇతనే విన్ అయ్యాడు. అలాగనే ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ సీజన్ కి సంబంధించి కూడా వైభవ్ సూర్యవంశీ గారు విన్ అవ్వడం అయితే జరిగింది. సిక్సెస్ కి సంబంధించి మాక్సిమం సిక్సెస్ అంటే 72 అండి, 72 సిక్సెస్ వచ్చేసి స్కోర్ చేయడం అయితే జరిగింది. అయితే ఇక్కడ మనకి 59 సిక్సెస్ 2012 క్రిస్ గేల్ గారు స్కోర్ చేశారు. బౌండరీస్ హిట్ చేయడం అయితే జరిగింది. ఆ యొక్క రికార్డుని ఇప్పుడు బ్రేక్ చేసింది ఎవరు అంటే వైభవ్ సూర్యవంశీ గారు వచ్చేసి ఆ రికార్డుని కూడా బ్రేక్ చేయడం అయితే జరిగింది. ఎస్ ఆ పాయింట్ని కూడా ఒకసారి క్లారిటీగా చూసుకోవడానికి ట్రై చేయండి. అంటే మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్, ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్, అలాగనే సిక్సెస్ ఎక్కువగా స్కోర్ చేయడం అయితే జరిగింది. అలాగనే ఆరెంజ్ క్యాప్ కూడా విన్ అయింది ఎవరు అంటే ఎస్ మనకి చెప్పుకోవాలి అంటే వైభవ్ సూర్యవంశీ గారు అని చెప్పేసి చూసుకోండి. ఈ సీజన్ 2026వ సంవత్సరానికి సంబంధించి సీజన్కి సంబంధించి ఎస్ ఈ సీజన్లో హైయెస్ట్ రన్స్ ఏంటండి, హైయెస్ట్ రన్స్ ఎవరు స్కోర్ చేశారు అంటే ఎస్ కేఎల్ రాహుల్ గారు వచ్చేసి స్కోర్ చేయడం అయితే జరిగింది. ఎన్ని స్కోర్ చేశారండి? 152 రన్స్ వచ్చేసి స్కోర్ చేయడం అయితే జరిగింది. దిస్ ఇస్ ది హైయెస్ట్ ఈ సీజన్ కి సంబంధించి ఎక్కువ స్కోర్ చేసింది కేఎల్ రాహుల్ గారు, 152 వచ్చేసి స్కోర్ చేయడం అయితే జరిగింది. ఇవి ఒకసారి క్లారిటీగా చూడండి. దీంతో పాటు మనకి ఎస్ పర్పుల్ క్యాప్ అని చెప్పేసి ఇస్తారు నాన్న. పర్పుల్ క్యాప్ కి సంబంధించి చెప్పుకోవాలి అంటే ఇది ఎవరైతే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ వికెట్స్ అనేవి తీసుకుంటారో వాళ్ళకి అందించడం అయితే జరుగుతుంది. 29 వికెట్స్ కి సంబంధించి ఎస్ రబాడా గారు వచ్చేసి విన్ అవ్వడం అయితే జరిగింది. హైయెస్ట్ నెంబర్ ఆఫ్ వికెట్స్ 29 వికెట్స్ వచ్చేసి మనకి రబాడా గారు వచ్చేసి విన్ అయ్యారు. ఎస్ ఈ పాయింట్ ఒకసారి క్లారిటీగా చూసుకోండి. మీకు ఆల్రెడీ థంబ్నెయిల్లో కూడా ఇచ్చాను నాన్న. ఎస్ థంబ్నెయిల్లో కూడా ఇచ్చాను. అలాగానే ఇక్కడ చూసుకుంటే ది మోస్ట్ కీ పాయింట్స్ అని చెప్పుకోవచ్చు. ఇవి ఖచ్చితంగా గుర్తుండాలి. ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది అవార్డ్ వైభవ్ సూర్యవంశీ గారు రాజస్థాన్ రాయల్ కి సంబంధించి. ఇక్కడ చూడండి సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్ అవార్డు కూడా వైభవ్ సూర్యవంశీ గారికి రావడం అయితే జరిగింది. అలాగనే సూపర్ సిక్సెస్ చెప్పుకోవాలంటే 72 సిక్సెస్ వచ్చేసి స్కోర్ చేసింది వైభవ్ సూర్యవంశీ గారు అండి. మోస్ట్ ఫోర్స్ అంటే ఎక్కువ ఫోర్స్ స్కోర్ చేసింది ఎవరు అంటే సాయి సుదర్శన్ గారు అని చెప్పుకోవచ్చు అండి. సాయి సుదర్శన్ గారు వచ్చేసి ఎస్ చెప్పుకోవాలి అంటే 75 ఫోర్స్ వచ్చేసి హిట్ చేయడం అయితే జరిగింది. అలాగే గ్రీన్ డాట్ బాల్స్ అంటాం. ఈ గ్రీన్ డాట్ బాల్స్ అనేవి ఎక్కువగా డాట్ బాల్స్ వేసింది ఎవరు అంటే బౌలర్ లో చెప్పుకోవాలంటే మహమ్మద్ సిరాజ్ గారు వచ్చేసి చేయడం అయితే జరిగింది. ఈ పాయింట్ ఒకసారి చూసుకోండి. క్యాచ్ ఆఫ్ ది సీజన్ వచ్చేసి మనీష్ పాండే గారు వచ్చేసి ఉన్నారు. ఫెయిర్ ప్లే అవార్డ్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ నాన్న. ఇది పంజాబ్ కింగ్స్ వాళ్ళు వచ్చేసి విన్ అవ్వడం అయితే సరే. పర్పుల్ క్యాప్ వచ్చేసి ఎవరు మనకి ఎస్ రబాడా, ఎస్ కగిసో రబాడా అని చెప్పేసి ఇతను విన్ అవ్వడం అయితే జరిగింది. ఇతను గుజరాత్ టైటాన్స్ కి సంబంధించిన పర్సన్ అని చెప్పేసి చూసుకోండి, ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. ఆరెంజ్ క్యాప్ వచ్చేసి వైభవ్ సూర్యవంశీ గారు. వాల్యుబుల్ ప్లేయర్ ఆఫ్ ది అవార్డ్ వైభవ్ సూర్యవంశీ గారు. పిచ్ అండ్ గ్రౌండ్ అవార్డ్ 5 మ్యాచెస్ ప్లస్ కి సంబంధించి చెప్పుకోవాలి అంటే క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ వచ్చేసి ఎడెన్ గార్డెన్స్ వచ్చేసి విన్ అవ్వడం అయితే జరిగింది. ఇది కూడా ఒకసారి చూసుకోండి. ఇది ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకి 50 lakhs క్యాష్ ప్రైజ్ కూడా అందించడం అయితే జరుగుతున్నాను. అలాగనే ప్లేయర్ ఆఫ్ ది ఫైనల్ మ్యాచ్ కి సంబంధించి ప్లేయర్ ఆఫ్ ది ఎస్
మ్యాచ్ ఇన్ ఫైనల్ కి సంబంధించి విరాట్ కోహ్లీ గారు వచ్చేసి విన్ అవ్వడం అయితే జరిగింది. ఈ పాయింట్ ఒకసారి చూసుకోండి. రన్నర్స్ కింద మనకి గుజరాత్ టైటన్స్ ఉన్నారు, అలాగనే విన్నర్ వచ్చేసి ఆర్సీబీ టీం వచ్చేసి విన్నర్ గా ఉండడం అయితే సరే. దీనితో పాటు మేజర్గా చెప్పుకోవాలి అంటే ఇది కూడా ఒకసారి క్లారిటీగా చూసుకున్నానా, చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. మీకు మొత్తం కూడా ఇప్పుడు మనం ఏవైతే డిస్కస్ చేసామో అవన్నీ కూడా మీకు ఇక్కడ ఇచ్చాను. ఈ ఒక్క మీకు ఈ పోస్టర్ మీకు ఒకసారి ఐడియా ఉంటే ఆల్మోస్ట్ మీకు అన్ని కూడా గుర్తుంటాయి. ఇదొక్క పోస్టర్ని మీరు జాగ్రత్తగా ప్రిజర్వ్ చేసుకోండి, ఖచ్చితంగా హెల్ప్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇది ఆల్రెడీ మనం యూట్యూబ్ ఛానల్లో కూడా ప్రతిరోజు కూడా ఇంపార్టెంట్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్కి సంబంధించి పోస్టర్స్ పోస్ట్ చేస్తూ ఉంటాం. అందులో మీరు ఏం చేయాలి అంటే కాంపిట్ మైండ్స్ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి పోస్టులను ఉంటాయి, ఆ పోస్ట్లో కొంచెం స్క్రోల్ చేయండి. ఇలాంటి పోస్టర్స్ కూడా ఉంటాయి. ఇన్ఫర్మేషన్ అంతా కూడా సింగిల్ పోస్టర్లో ఉంటుంది. ఈ పోస్టర్ నుంచి కూడా మీరు ఇంపార్టెంట్ పాయింట్స్ కీ పాయింట్స్ అనేది నోట్స్ కూడా మేక్ చేసుకోవచ్చు. ఇది ఒకసారి క్లారిటీగా చూసుకోండి. అలాగని బుల్లెట్ పాయింట్స్ అంటాం. ఖచ్చితంగా ఎగ్జామ్లో ఈ బుల్లెట్ పాయింట్స్ తగులుతాయండి. ఓకేనా, పోగ్రీ సినిమాలో ఎప్పుడు వచ్చాం కాదన్న ఆ బుల్లెట్ దిగిందా లేదా అని చెప్పేసి ఆ డైలాగ్లో మనకి వర్కౌట్ అవ్వన్నాను. ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఖచ్చితంగా డామ్ షూర్గా ఈసారి అడగడానికి ఛాన్స్ ఉన్నవి ఇవి అని చెప్పుకోవచ్చు. ఇవి రికార్డ్స్ అని చెప్పుకోవచ్చు. ఇందాక డిస్కస్ చేసిన ఒక స్పెసిఫిక్ సెట్ ఆఫ్ రికార్డ్స్ అయితే ఇక్కడ మెయిన్ పాయింట్స్ అని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు. ఎందుకంటే వీటి మీద అడగడానికి ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎక్స్పెషల్గా రైల్వే ఎగ్జామినేషన్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఇవి ఖచ్చితంగా చూసుకోండి. ఫాస్టెస్ట్ బౌలర్ ఐపీఎల్కి సంబంధించి 200 వికెట్స్ తీసుకుంది ఎవరు అంటే చాలా ఇంపార్టెంట్ భువనేష్ కుమార్ గారు అని చెప్పేసి ఇతను ఒకసారి క్లారిటీగా చూసుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎగ్జామినేషన్కి సంబంధించి. అలాగే ఫస్ట్ ఇండియన్ క్రికెట్ మల్టిపుల్ ఐపీఎల్ సెంచరీస్ కి సంబంధించి 50 balls లో స్కోర్ చేసింది ఎవరు అంటే అభిషేక్ శర్మ గారు అని చెప్పేసి ఇతను కూడా ఒకసారి క్లారిటీగా చూసుకోండి. ఇట్స్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే 50 balls కన్నా తక్కువలో మల్టిపుల్ సెంచరీస్ చేసింది ఎవరు, అభిషేక్ శర్మ గారు అని చెప్పేసి చూసుకోండి. ఫస్ట్ ప్లేయర్ ఇన్ ఐపీఎల్ టు స్కోర్డ్ 9,000 runs, 9,000 runs స్కోర్ చేసింది ఎవరు అంటే విరాట్ కోహ్లీ గారు అండి. అలాగని హైయెస్ట్ నెంబర్ ఆఫ్ బౌండరీస్ ని కూడా హిట్ చేసింది అంటే విరాట్ కోహ్లీ గారు వచ్చేసి గుర్తుండాలి. ఈ 2 పాయింట్స్ ఒకసారి క్లారిటీగా చూసుకోండి. నిజంగా చెప్పాలి అంటే 18 years తర్వాత ఐపీఎల్ టైటిల్ వచ్చేసి ఆర్సీబీ విన్ అయిందండి లాస్ట్ ఇయర్. విరాట్ కోహ్లీ గారికి సంబంధించిన జెర్సీ నెంబర్ కూడా 18, అలాగనే 18th ఎడిషన్ ఆఫ్ ఐపీఎల్ సీజన్ వచ్చేసి ఆర్సీబీ విన్ అవ్వడం అయితే జరిగింది. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో కూడా సక్సెస్ రావడానికి టేక్స్ టైం ఏమో, కానీ కాకపోతే ఖచ్చితంగా మీరు కన్సిస్టెన్సీగా హార్డ్ వర్క్ చేయండి, ఖచ్చితంగా సక్సెస్ వస్తుందండి. బెస్ట్ ఎగ్జాంపుల్ విరాట్ కోహ్లీ గారిని తీసుకోండి. క్రికెట్కి సంబంధించి ప్రతిసారి కూడా ఈసారి కప్ నంబే అని చెప్తూ ఉంటారు, కాకపోతే అంతకుముందు దాకా అవ్వలేదు. 2025లో ది సెట్ ఏ రికార్డ్, 2026లో కూడా చేశారు. ఈసారి చాలా కప్ నమ్మే కాకుండా ఈసారి మనకు వచ్చేసి హ్యాట్రిక్ అని చెప్పేసి దాని మీద మేజర్ స్లోగన్స్ చూస్తున్నారు. మన నెక్స్ట్ ఇయర్ సంగతి మనం నెక్స్ట్ ఇయర్ చూద్దాం. దీనికి సంబంధించి ఒకసారి చూసుకోండి. రాజస్థాన్ రాయల్ కి సంబంధించి కోల్స్ అని చెప్పేసి వీళ్ళు పర్చేస్ చేయడం అయితే జరిగింది. 1.93 billion అని చెప్పుకోవచ్చు. రిపోర్ట్లీ సోల్డ్. మనకి ఆర్సీబీ టీం కూడా వచ్చేసి మనకి $1.78 billion కి సేల్ చేయడం అయితే జరిగింది. ఇది కూడా ఒకసారి క్లారిటీగా చూసుకోండి. ఇవి మన రెగ్యులర్ కరెంట్ అఫైర్స్ లో కూడా చూసాం డిస్కస్ చేసాం, అవి కూడా చూసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్. 50 runs ఇన్ జస్ట్ 13 balls, 13 బాల్లో 50 runs స్కోర్ చేసింది ఎవరు అంటే ఉర్విల్ పటేల్ అని చెప్పేసి ఇతను కూడా ఒకసారి క్లారిటీగా చూసుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. ఒకసారి తెలుగు మీడియం వాళ్ళు కూడా చూసుకున్నాను. 200 వికెట్లు తీసిన ఫస్ట్ బౌలర్ భువనేష్ కుమార్ గారు. అలాగే 50 బంతుల్లోనే మనకి చెప్పుకోవాలంటే ఫస్ట్ క్రికెటర్ బహుళ సెంచరీస్ అండ్ డిఫరెంట్ మన సెంచరీ స్కోర్ చేసింది అభిషేక్ శర్మ గారు అని చెప్పేసి చూసుకోండి. ఇంపార్టెంట్. 9,000 runs ఐపీఎల్ కి సంబంధించి స్కోర్ చేసింది విరాట్ కోహ్లీ గారు. హైయెస్ట్ నెంబర్ ఆఫ్ బౌండరీస్ కూడా విరాట్ కోహ్లీ గారు అని చెప్పేసి ఒకసారి క్లారిటీగా చూసుకోండి. 13 బంతుల్లో 50 runs పరుగులు చేసింది ఎవరంటే ఉర్విల్ పటేల్ అని చెప్పేసి వీళ్ళని ఒకసారి క్లారిటీగా చూసుకోండి. ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. ఐపీఎల్ కి సంబంధించి చెప్పుకోవాలంటే ఎక్కువ ఈ సంవత్సరానికి సంబంధించి సేల్ అయింది ఎవరు అంటే క్యామరాన్ గ్రీన్ అని చెప్పేసి ఇతను బ్రాడ్ బై ది కేకేఆర్ వాళ్ళు వచ్చేసి అతను తీసుకోవడం అయితే జరిగింది. 25.20 crores వచ్చేసి అతను ఆప్షన్ లో పర్చేస్ చేశారు. ఈ ఆప్షన్ అంతా కూడా మనకి చెప్పుకోవాలి అంటే అబుధాబిలో యూఏఈలో కండక్ట్ చేశారు. ఆప్షన్ లో ఈ సంవత్సరానికి సంబంధించిన హైయెస్ట్
వాల్యూ ఎవరికి వచ్చిందంటే క్యామరూన్ గ్రీన్ అని చెప్పేసి ఒకసారి క్లారిటీగా చూసుకోండి. కాకపోతే లాస్ట్ ఇయర్ రిషబ్ పంత్ గారికి సంబంధించి చెప్పుకోవాలంటే 27 crores అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు దాకా ఐపీఎల్ ఆప్షన్ లో హైయెస్ట్ ఎవరంటే రిషబ్ పంత్ గారు అని చెప్పేసి చూసుకోండి, ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. ఈ 2 పాయింట్స్ చూసుకోండి నానా సరిపోతుంది. అలాగనే మనకి ఇది ఎవరైతే ఐపీఎల్ టైటిల్ అనేది విన్ అవుతూ ఉంటారో టైటిల్ స్పాన్సర్ ఎవరు? ఎస్ టాటా వాళ్ళు వచ్చేసి ఉండడం అయితే జరిగింది. 2022 దగ్గర నుంచి 2026 వరకు కూడా టైటిల్ స్పాన్సర్ టైటిల్ స్పాన్సర్ ఎవరు? టాటా వాళ్ళు. అయితే దీనికి సంబంధించి ఎవరైతే ఐపీఎల్ టైటిల్ విన్ అవుతూ ఉంటారో వాళ్ళకి 20 crores వచ్చేసి క్యాష్ ప్రైజ్ అనేది అందిస్తూ ఉంటారు. ఎవరైతే రన్నర్ కింద ఉంటారో వాళ్ళకి 12.5 crores వచ్చేసి క్యాష్ ప్రైజ్ అందించడం అయితే జరుగుతుంది. క్వాలిఫైర్ 2 కి సంబంధించి లూజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 7 crores ఇస్తారు. అలాగనే మనకి మేజర్ గా ఎలిమినేటర్ లూజర్ కి సంబంధించి రిసోర్స్ 6.5 crores వచ్చేసి అందించడం అయితే జరుగుతుంది. ఇవి కూడా ఒకసారి చూసుకోండి. ఒకప్పుడు లాగా డైరెక్ట్ విన్నర్ రన్నర్ అడగట్లేదు, ఇవి కూడా అడుగుతున్నారు అనమాట. ఎలిమినేటర్ లూజర్ కి సంబంధించి సన్ రైజర్స్ వాళ్ళు ఉండడం అయితే జరిగింది. క్వాలిఫైర్ కి సంబంధించిన 2 లూజర్ గా వచ్చేసి రాజస్థాన్ రాయల్స్ వాళ్ళు వచ్చేసి ఉండడం అయితే జరిగింది. ఇవి కూడా ఒకసారి క్లారిటీగా చూసుకోండి, ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. అలాగని ఎప్పుడు స్టార్ట్ అయింది? 28 మార్చ్ వచ్చేసి 2026 లో స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఫస్ట్ మ్యాచ్ చెప్పుకోవాలి అంటే ఆర్సీబీ అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి సన్ రైజర్స్ కి సంబంధించి అని చెప్పుకోవచ్చు. ఆర్సీబీ టీం వచ్చేసి విన్నర్ గా ఉండడం అయితే జరిగింది. ఆ మ్యాచ్ లో 69 వచ్చేసి విరాట్ కోహ్లీ గారు స్కోర్ చేశారు. ఆ మ్యాచ్ అనేది ఎక్కడ కండక్ట్ చేశారో కూడా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు నాన్న. ఆ మ్యాచ్ వచ్చేసి మనకి చెప్పుకోవాలి అంటే బెంగళూరులో వచ్చేసి కండక్ట్ చేయడం అయితే జరిగింది. అది కూడా ఒకసారి క్లారిటీగా, సారీ బెంగళూరు కాదు నాన్న, చిన్నస్వామి స్టేడియంలో వచ్చేసి కండక్ట్ చేశారు. ఇది ఒకసారి క్లారిటీగా చూసుకోండి, ఇంపార్టెంట్. ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి 28 మార్చ్ లో స్టార్ట్ అయింది. ఆర్సీబీ వాళ్ళు వచ్చేసి విన్ అవ్వడం అయితే జరిగింది. అలాగని ఇక్కడ మనకి చెప్పుకోవాలి అంటే టోటల్ సెంచరీస్ ఈసారి సీజన్ మొత్తానికి సంబంధించి ఈసారి సీజన్ మొత్తానికి సంబంధించి చెప్పుకోవాలి అంటే 15 సెంచరీస్ స్కోర్ చేశారు. ఈ 15 సెంచరీస్ లో సంజు శాంసంగ్ ఖచ్చితంగా గుర్తుండాలి. సంజు శాంసంగ్ వచ్చేసి ఎందుకు గుర్తుండాలి అని చెప్తున్నాను అంటే ఇతను 2 సెంచరీస్ వచ్చేసి స్కోర్ చేశారు. ఎన్ని సెంచరీస్ స్కోర్ చేశారు? 2 సెంచరీస్ వచ్చేసి స్కోర్ చేయడం అయితే సరే. రిమైనింగ్ అందరు కూడా సింగిల్ సెంచరీ స్కోర్ చేసి సంజు శాంసంగ్ వచ్చేసి 2 సెంచరీలు వచ్చేసి స్కోర్ చేయడం అయితే సరే. ఇతను ఖచ్చితంగా చూసుకోండి, ఇంపార్టెంట్. 2 సెంచరీస్ ఓకే ఎన్నండి 2 సెంచరీస్ వచ్చేసి స్కోర్ చేశారు కాబట్టి ఖచ్చితంగా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. కేఎల్ రాహుల్ గారు వచ్చేసి 152 రన్స్ హైయెస్ట్ అని చెప్పేసి డిస్కస్ చేశాం కదా. వైభవ్ సూర్యవంశీ గారు ఆరెంజ్ క్యాప్ విన్ అయ్యారు అని చెప్పేసి 776 రన్స్. ఎన్ని రన్స్ స్కోర్ చేశారు? 776 రన్స్ వచ్చేసి స్కోర్ చేయడం అయితే జరిగింది. ఈ పాయింట్ కూడా ఒకసారి క్లారిటీగా చూసుకోండి, ఇంపార్టెంట్. శుభం గిల్ వచ్చేసి మనకి జీటీకి సంబంధించిన కెప్టెన్ అని చెప్పేసి కూడా డిస్కస్ చేశాను కదండి. ఇది కూడా ఒకసారి క్లారిటీగా చూసుకోండి, ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. ఆర్సీబీకి సంబంధించిన విరాట్ కోహ్లీ గారు స్కోర్ చేయడం అయితే జరిగింది. తిలక్ వర్మ గారు కూడా సెంచరీ స్కోర్ చేశారు. ఓకే శ్రేయాస్ అయ్యర్ గారు కూడా సెంచరీ స్కోర్ చేయడం అయితే జరిగింది. వీళ్ళను అట్లీస్ట్ మీరు కొంతమందిని ఒకసారి క్లారిటీగా చూసుకోండి, మీకు ఈ లిస్ట్ ఉంటుంది. అలాగనే ఇదంతా కూడా మీకు పీడిఎఫ్ అంతా కూడా మన టెలిగ్రామ్ ఛానల్ కాంపిట్ మైండ్స్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా పోస్ట్ చేస్తాం. అక్కడ నుంచి కూడా మీరు డైరెక్ట్ గా యాక్సెస్ తీసుకోవచ్చండి. హాఫ్ సెంచరీస్ కి సంబంధించి చెప్పుకోవాలి అంటే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ హాఫ్ సెంచరీస్ వచ్చేసి సాయి సుదర్శన్ గారు స్కోర్ చేయడం అయితే జరిగింది. 8 హాఫ్ సెంచరీస్ అని చెప్పుకోవచ్చు. ఏంటండి 8 హాఫ్ సెంచరీస్ వచ్చేసి స్కోర్ చేశారు. అలాగనే మనకు వచ్చేసి సిమ్రాన్ సింగ్ వచ్చేసి అతను 6 స్కోర్ చేశారు. శుభం గిల్ గారు వచ్చేసి 6 హాఫ్ సెంచరీ స్కోర్ చేయడం అయితే జరిగింది. అలాగనే మనకు వచ్చేసి చెప్పుకోవాలంటే కల్సేన్ వచ్చేసి అతను కూడా 6 హాఫ్ సెంచరీ స్కోర్ చేశారు. మనకి మ్యాచింగ్ లో అడగడానికి ఛాన్స్ ఉంటున్నాను. వీళ్ళు ముగ్గురు కూడా 6 హాఫ్ సెంచరీస్ వచ్చేసి ఈసారి సీజన్ కి సంబంధించి స్కోర్ చేశారు. అందులో హైయెస్ట్ అని అడిగితే సాయి సుదర్శన్ గారు 75 ఫోర్స్ కూడా హిట్ చేశారు అని చెప్పేసి కూడా డిస్కస్ చేసాం. ఈ పాయింట్స్ కూడా ఒకసారి క్లారిటీగా చూసుకోండి. అలాగనే ఆరెంజ్ క్యాప్ ఎవరైతే విన్ అవుతారో 10 lakhs ఇస్తారు. పర్పుల్ క్యాప్ 10 lakhs క్యాష్ ప్రైజ్ ఉంటుంది. మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ సంబంధించి 15 lakhs క్యాష్ ప్రైజ్ అందించడం అయితే జరుగుతుంది. అలాగనే సూపర్ స్ట్రైకర్ ఇది వచ్చేసి మనకి 237.30 వచ్చేసి స్ట్రైక్ రేట్ వైభవ్ సూర్యవంశీ గారికి సంబంధించి ఉండడం అయితే జరిగింది. ఆ పాయింట్ చూసుకోండి. మోస్ట్ డాట్ బాల్స్ కి సంబంధించి 10 lakhs ఉంటుంది. రిమైనింగ్ అందరికీ 10 lakhs ఉంటుంది. మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ కి సంబంధించి మాత్రమే 15 lakhs వచ్చేసి క్యాష్ ప్రైజ్ ఉండడం అయితే జరుగుతుంది. ఆ రివార్డ్ అనేది చూసుకోండి. ఇది కూడా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. ఓకేనా. అండ్ నెక్స్ట్ చెప్పుకోవాలి అంటే
ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అని చెప్తున్నా అంటే మనం కంపారిటివ్గా స్టడీ చేసినప్పుడు పర్పుల్ క్యాప్ వచ్చేసి ఎవరు విన్ అయ్యారని చెప్పాను, ఎస్ రబాడా గారు వచ్చేసి విన్ అవ్వడం అయితే సరే. ఈయన 2020లో కూడా ఎస్ ఎప్పుడండి 2020లో కూడా ఎస్ పర్పుల్ క్యాప్ విన్ అయ్యారు. అలాగనే 2026లో అంటే 2 సార్లు పర్పుల్ క్యాప్ విన్ అవ్వడం అయితే సరే. 2020లో ఎవరు విన్ అయ్యారు, ఐపీఎల్ టైటిల్ వచ్చేసి ముంబై ఇండియన్స్. 2019-20 ఓకేనా, కాన్సిక్యూటివ్ గా ముంబై ఇండియన్స్ విన్ అయింది అని చెప్పేసి డిస్కస్ చేస్తాం కదా. అలా మీరు ఒక్కసారి లింక్ చేసుకోగలిగితే ఈజీ అనమాట. అలా ఫస్ట్ టైం వచ్చేసి మనకి బ్రావో గారు 2013-15లో వచ్చేసి పర్పుల్ క్యాప్ వచ్చేసి విన్ అవ్వడం అయితే సరే. ఇది ఎవరికి సంబంధించింది, వికెట్స్ కి సంబంధించింది అని చెప్పేసి డిస్కస్ చేశాం కదా. ఇండియన్ ప్లేయర్ వచ్చేసి భువనేష్ కుమార్ గారు వచ్చేసి 2016 అలాగనే 17లో వచ్చేసి పర్పుల్ క్యాప్ విన్ అవ్వడం అయితే జరిగింది. హర్షల్ పటేల్ గారు వచ్చేసి చెప్పుకోవాలి అంటే 2021-24లో వచ్చేసి పర్పుల్ క్యాప్ విన్ అయ్యారు. ఒకసారి ఇక్కడ రికార్డ్ సెట్ చేశారు కాబట్టి ఇది ఒకసారి క్లారిటీగా చూసుకోవడానికి ట్రై చేయండి, ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు నన్ను. ఎస్ అలాగనే చెప్పుకోవాలి అంటే మొత్తం ఈ సీజన్ కి సంబంధించిన మొత్తం రన్స్ అనేది చెప్పుకోవాలి అంటే 27,450 రన్స్ వచ్చేసి స్కోర్ చేయడం అయితే జరిగింది. అయితే రన్స్ అండ్ వికెట్స్ కి సంబంధించిన హైయెస్ట్ ఎడిషన్ అని చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి చెప్పుకోవాలి అంటే ఫోర్స్ వచ్చేసి మనకి 2,332 ఫోర్స్ వచ్చేసి హిట్ చేయడం అయితే జరిగింది ఓవరాల్ గా. ఎస్ ఈ ఫోర్స్ కి సంబంధించి అని చెప్పుకోవచ్చు అండి. అలాగనే మన సిక్సెస్ కి సంబంధించి చెప్పుకోవాలి అంటే 1426 వచ్చి స్కోర్ చేయడం అయితే జరిగింది. ఇది కూడా ఒకసారి చూసుకోండి. ఇండివిజువల్ గా 15 సెంచరీస్ అని చెప్పేసి డిస్కస్ చేసాము. అయితే ఈసారి చెప్పుకోవాలంటే ఐపీఎల్ లో మాక్సిమం 65 మ్యాచెస్ అనేవి 200+ వచ్చేసి స్కోర్ క్రాస్ అవ్వడం అయితే జరిగింది. అందులో చెప్పుకోవాలి అంటే 17 మ్యాచెస్ వచ్చేసి షేర్ చేసి విన్ అవ్వడం అయితే జరిగింది. ఈ పాయింట్ ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. ఐపీఎల్ హిస్టరీలోనే 65 మ్యాచెస్ లో చెప్పుకోవాలి అంటే 200+ వచ్చేసి స్కోర్ క్రాస్ చేయడం అయితే జరిగింది. ఎస్ ఈ పాయింట్స్ ఒకసారి క్లారిటీగా చూసుకోండి, ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. ఓకే, దానికి సంబంధించి అలాగనే టీమ్ కెప్టెన్స్ కి సంబంధించి కూడా ఒక లిస్ట్ ఇచ్చాను నాన్న. దీనికి సంబంధించి ఒకసారి ఇవి చూసుకోండి. అలాగని వాళ్ళకి సంబంధించిన హోమ్ గ్రౌండ్ కి సంబంధించి మన ఎగ్జామ్ లో అడిగితే జీటీ ఒకసారి క్లారిటీగా చూసుకోండి. శుభం గ్రిల్స్ గారు ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. ఆర్సీబీ వాళ్ళు విన్ అయ్యారు కాబట్టి చెప్పుకోవాలంటే ఎస్ పట్టీధర్ గారు వచ్చేసి ఉండడం అయితే సరే. అట్లీస్ట్ వీళ్ళిద్దరిని ఒకసారి క్లారిటీగా చూసుకోండి. మీకు టైం ఉన్నప్పుడు ఒకసారి లిస్టును కూడా గో త్రూ చేయడానికి ట్రై చేయండి. ఓకే, నెక్స్ట్ చెప్పుకోవాలి అంటే టీమ్స్ కి సంబంధించిన కాన్సిక్యూటివ్ టైటిల్స్ కూడా మనం స్టార్టింగ్ లో డిస్కస్ చేశాను కదా నాన్న. ఇవి ఒకసారి క్లారిటీగా చూసుకోండి. ఫైనల్స్ కి సంబంధించిన సేమ్ వెన్యూలో విన్ అయింది వాళ్ళకి సంబంధించిన టీం చెప్పుకోవాలి అంటే ఆర్సీబీ వచ్చేసి 4th టీం అని చెప్పుకోవచ్చు. ఇక్కడ లాస్ట్ ఇయర్ కూడా అహ్మదాబాద్ లో వచ్చేసి మనకి నరేంద్ర మోడీ గారి స్టేడియంలో కండక్ట్ చేశారు కదా. ఈసారి కూడా అక్కడే కండక్ట్ చేశారు ఫైనల్ మ్యాచ్, అక్కడ విన్ అవ్వడం అయితే జరిగింది. ఎస్ అలా విన్ అయిన వల్ల ముంబై ఇండియన్స్ వచ్చేసి మనకి కోల్కతాలో విన్ అవ్వడం అయితే జరిగింది. ఇవి కూడా ఒకసారి స్టాటికల్ పాయింట్స్ అనేది జీకేకి సంబంధించి హెల్ప్ అవుతూ ఉంటాయి నాన్న. ఈసారి రికార్డు సెట్ చేశారు కాబట్టి ఇవన్నీ మనం మళ్ళీ డిస్కస్ చేస్తున్నాం అనమాట. ఇవి ఒకసారి క్లారిటీగా చూసుకోండి. ఓకే, నెక్స్ట్ who becomes the fastest bowler in IPL to take the 200 wickets అంటున్నారు. ఓకేనా, 200 wickets కి సంబంధించి ఎవరు తీసుకున్నారన్నా ఎస్ భువనేష్ కుమార్ గారు అని చెప్పేసి డిస్కస్ చేశాం కదా. మనం స్టార్టింగ్ లో కూడా డిస్కస్ చేసాం. ఇది ఒకసారి క్లారిటీగా చూసుకోండి. అలాగనే హూ ఇస్ ది ఫస్ట్ ఇండియన్ క్రికెట్ టు స్కోర్ ది మల్టిపుల్ ఐపీఎల్ సెంచరీస్ ఇన్ 50 balls కి సంబంధించి ఎవరు స్కోర్ చేశారు అని అడిగితే ఎస్ అభిషేక్ శర్మ గారు వచ్చేసి స్కోర్ చేశారు అని చెప్పేసి డిస్కస్ చేశాం. కేఎల్ రాహుల్ గారు 152 రన్స్ వచ్చేసి స్కోర్ చేయడం అయితే జరిగింది. విరాట్ కోహ్లీ గారు వచ్చేసి 9000 రన్స్ అనేది స్కోర్ చేశారు అని చెప్పేసి డిస్కస్ చేశాం కదా. జీటీకి సంబంధించిన కెప్టెన్ అడిగితే శుభం గిల్ అని చెప్పేసి డిస్కస్ చేశాం కదా. ఇవి ఒకసారి క్లారిటీగా చూసుకోండి. ఓకే, నెక్స్ట్ మనకి ఫస్ట్ ప్లేయర్ ఐపీఎల్ హిస్టరీలో వచ్చేసి 9000 రన్స్ స్కోర్ చేసింది ఎవరు అంటే ఎస్ విరాట్ కోహ్లీ గారు వచ్చేసి స్కోర్ చేయడం అయితే జరిగింది. ఎస్ ఈ పాయింట్ కూడా ఒకసారి క్లారిటీగా చూసుకోండి. అలాగనే ఎస్ ఈ క్వశ్చన్ కి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏంటి అనేది ఒకసారి కింద కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి. అసలు క్వశ్చన్ ఏంటో చూద్దాం. విచ్ టీమ్ హ్యావ్ వాన్ ది కాన్సిక్యూటివ్ ఐపీఎల్ టైటిల్స్ అంటున్నారు. అంటే కాన్సిక్యూటివ్ అంటే వరుసగా విన్ అయిన టీమ్స్ కి సంబంధించి ఇచ్చారు. ఈ మ్యాచింగ్ అనేది ఒకసారి క్లారిటీగా చూసుకోండి. వెరిఫై చేసిన తర్వాత మీరు కరెక్ట్ ఆన్సర్ ఏంటి అనేది ఒకసారి కింద కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి. ఈ క్వశ్చన్ కి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అనేది కూడా ఎస్ రేపు నేను ఒకసారి మీకు కామెంట్ బాక్స్ లో పిన్ చేపిస్తాను. అలాగనే ప్రతిరోజు కూడా కరెంట్ అఫైర్స్ అనే వాటిని సింపుల్ చేయడం కోసం కరెంట్ అఫైర్స్ కి సంబంధించి డైలీ కరెంట్ అఫైర్స్ అని చెప్పేసి భారత్ అనే పేరుతో డైలీ మన కాంపిట్మెంట్స్ యూట్యూబ్ ఛానల్లో అందించడం అయితే జరుగుతుంది. ఆ సెషన్స్ కూడా మీరు రెగ్యులర్ గా పార్టిసిపేట్ చేయండి. అక్కడ మీకు కరెంట్ స్టాటిక్ జీకేతో పాటు లింక్ చేసి కరెంట్ అఫైర్స్ అనేది డిస్కస్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే కరెంట్ అఫైర్స్ అనే వాటిని ఇంకా సింపుల్ చేయడం కోసం కరెంట్ అఫైర్స్ 365 అని చెప్పేసి ఈ ఛాలెంజ్ తీసుకొని రావడం అయితే సరే. ఈ ఛాలెంజ్ లో ప్రతిరోజు కూడా 10
క్వశ్చన్స్ క్విజ్ కండక్ట్ చేస్తాం. మండే టు సాటర్డే ఉంటుంది. ఎవ్రీ సాటర్డే వాటికి సంబంధించిన వీడియో సొల్యూషన్స్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ కావాలి అనుకుంటే కాంపిట్ మైండ్స్ మొబైల్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇదే పోస్టర్తో కోర్స్ ఉంటుంది, అందులో ఎన్రోల్ అవ్వండి. ఓకే, ఎస్ సార్, అందరికి కూడా థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అలాగనే ఈ క్లాస్కి సంబంధించిన ఏదైతే ఈ పీడిఎఫ్ అనేది ఉందో మన కాంపిట్ మైండ్స్ టెలిగ్రామ్ ఛానల్లో వచ్చేసి పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇన్ కేసు ఎవరైనా అందులో మీరు ఎన్రోల్ అవ్వకపోతే, జాయిన్ అవ్వకపోతే ఆ టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. అలాగనే మన కాంపిట్ మైండ్స్ యూట్యూబ్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.